బాధపడిన, చాలా సీరియస్గా ఫీల్ అయిన విషయం ఏంటంటే, ఈ సీన్ని ఆసరాగా తీసుకుని, ఈ సిచ్యుయేషన్ని ఆసరాగా తీసుకుని ఎంతోమంది సెలబ్రిటీలు దొరకడం కోసం వెయిట్ చేసి జడ్జెస్ని చాలా దూషించడం అనేది నాకు చాలా 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 బాధ అనిపించింది. దొరికిందే ఛాన్స్, ఎక్కడ దొరుకుతారా అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా, మనం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేద్దాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడేద్దాం అనుకోవడం అనేది ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ అ సీరియస్ ప్రాబ్లం. ఎందుకు అసలు సెలబ్రిటీలు ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నట్టుగా అనిపించింది. బికాస్ నిజంగా వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళతో ఉండుంటే ఇన్నాళ్ళు ఎక్కడ ఇలాంటి రిప్లైలు, ఇన్నాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెట్టుండొచ్చు కదా. సో ఎక్కడ దొరుకుతారా లాగా నాకు అనిపించింది. మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో, బట్ నాకు ఇలా అనిపించింది. ఇట్స్ మై ఒపీనియన్ అబౌట్ దిస్ థింగ్, బికాజ్ ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ హేట్ కామెంట్స్ అండ్ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. ప్రవస్తిని తిట్టినా నాకు బాధగానే ఉంది, సునీత గారిని, కీరవాణి సార్ని అండ్ అలాగే చంద్రబోస్ గారిని తిట్టినా బాధగా ఉంది. ఇకపోతే జ్ఞాపిక వాళ్ళని, ఈటీవీ వాళ్ళని తిట్టినా కూడా చాలా బాధగా ఉంది. బికాస్ ఎవరు సాడిస్ట్లు అయితే కాదు. సెలబ్రిటీలకి ఫీలింగ్స్ ఉండవు అనుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడేస్తారు, కానీ చాలా ఎఫెక్ట్ అవుతారండి అందరూ. ఐ థింక్ వీ హ్యావ్ టు బీ ఒక పక్క మనం అంటే ఆనెస్ట్లీ ఈ సిచ్యుయేషన్లో నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ హిపోక్రట్స్లా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఓ పక్క ఎవరికో సెన్సిటివ్గా లేరని చెప్పి ఇన్సెన్సిటివ్గా ఉన్నారనే ఫీల్ అవుతూ అవతల వీళ్ళు ఒక ఇన్సెన్సిటివ్ కామెంట్ పాస్ చేస్తున్నారు చాలామంది. అక్కడ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ బ్యాడ్. సో ఐ ఫీల్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ సెన్సిటివ్ టువర్డ్స్ ఎవ్రీ వన్. ఐ థింక్ దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ రిమైండర్ టు ఎవ్రీ వన్. మనం కొన్ని ర్యాండమ్గా మాట్లాడచ్చు, బట్ అవతల వాళ్ళు దే కుడ్ బీ థింకింగ్ మనం ఏదో పోక్ చేస్తున్నాం అనుకుంటూ ఉండొచ్చు. కొన్ని మనం జనరలైజ్ చేసి మాట్లాడచ్చు, బట్ అవతల వాళ్ళని అంటున్నాం అనుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఫీల్ అవ్వచ్చు, అవతల వాళ్ళు మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నాం అనుకోవచ్చు. సో బిఫోర్ వీ కమ్ టు అ కంక్లూజన్, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కమ్యూనికేట్ అన్నది నేను నమ్ముతున్నాను అండ్ యూజువల్లీ నమ్ముతాను. అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ అ స్టోరీ. ఇప్పుడు విన్ అయిన వాళ్ళ నుంచి, సెలెక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళ నుంచి ప్రతి వాళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. పలానా రోజు పలానా జరిగింది, పలానా జరగకపోయి ఉంటే నేనే వెళ్ళేవాడిని, నేనే వెళ్ళేదాన్ని, నేనే విన్ అయ్యేదాన్ని అని ఇలాగా ఏదో ఒక స్టోరీ అందరికీ, నాట్ జస్ట్ సింగింగ్ షోస్ అనే కాదు, ఇలా అందరికీ ఏదో ఒక స్టోరీ ఉంటూనే ఉంటుంది. అండ్ రియాలిటీ షోస్లో ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తీసేయాలి అనే ఉంటే అసలు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ షోలోకి తీసుకోకుండా బిగ్గర్ సెలెక్షన్స్లోనే స్క్రూటినీ చేసేసి తీసేయచ్చు.